ఊర్లో క్రమశిక్షణ లేకుండా పోయిందిరా. అవునన్నా. ఈ ఊరిని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే గానీ లైన్ లోకి వచ్చేట్లేదు. కరెక్ట్ అన్నా. వెంకటేశ్వర 2 టీ తాగెట్టివరా. ఎప్పుడు చూసిన అవతల మన వాళ్ళు కాల్చి పారేస్తున్నారు, ఇదేదో తేల్చి పారేయాలి. మన ఊరు అనిపించేవరా. ఆల్రెడీ మన వాళ్ళు వెళ్ళి కాల్చి వచ్చారు కదా, అందుకని వాళ్ళు ఎదురు కాల్పులు జరిపింటారు. వాళ్ళు బాగా పొగరబట్టుండారా. ఈసారి 10-20 తలకాలు దిగినా పర్వాలేదు, ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. మనమేమైనా గాజులు దొడుకున్నామట్రా, తేల్చేద్దాం పదండి వాళ్ళ సంగతి. మీకు దండం పెడతాను, మీ పెతాపాలు ఆపడరా. ఏదన్నా ఉంటే మాటల్లో తెలుసుకుందాం. మాట్లాడి మేము ఇసుకెత్తిపోయాం ఏడుకోండి. చివరిగా నాకు ఒక అవకాశం ఇవ్వండిరా, నేను వెళ్ళి పర్సనల్ గా మాట్లాడొస్తాను. ఎవరితో మాట్లాడతారా? ఎక్కడికి వెళ్ళి మాట్లాడతారా? వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడరా చూద్దాం. ఏంటది పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడాలి? అవునరా, మన వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు బాటిల్ కాల్చి పారేశారు. కావాలంటే పేపర్లో పడి చూడు. ఎదవల్లారా, పక్కూరు తగాదా గురించి మాట్లాడినట్టు మాట్లాడారు కదరా. ఇప్పుడు అంతా పాకిస్తాన్ బయలుదేరుతున్నారా? బయలుదేరండి. బోర్డర్ దాటేప్పుడు గురి చూసి కాల్చి పారేస్తారు. మీ ప్రాణాలు ఆడే పోతాయిరా పనికి మళ్ళీ ఎదవల్లారా. మనం పాకిస్తాన్ దిక్కే లేదు.